ఈ ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మన లోపలే ఒక గొప్ప అద్భుతం దాగి ఉంది, కానీ దాన్ని ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అదేంటో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, అర్జున, కొందరు ఈ ఆత్మను ఒక పెద్ద ఆశ్చర్యంగా చూస్తారు. కొందరు దీని గురించి చాలా వింతగా మాట్లాడుకుంటారు. మరికొందరు వింటారు, కానీ ఇంత విన్నా చూసినా కూడా ఆత్మ అంటే ఏంటో ఎవరికీ పూర్తిగా అర్థం కాదు. కృష్ణుడు ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ఆత్మ అనేది కంటికి కనిపించదు, చేతికి దొరకదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కరెంటు మన కంటికి కనిపించదు, కానీ అది ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు, బల్బు వెలుగుతున్నప్పుడు మాత్రమే దాని పవర్ మనకు తెలుస్తుంది. ఆత్మ కూడా అంతే. ఇది లోపల ఉండి శరీరాన్ని నడిపిస్తున్నంతసేపు తెలుస్తుంది, కానీ దాన్ని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకో. నీ లోపల ఉన్న ఆత్మ ఎవరూ ఊహించలేనంత అద్భుతం అది. ఆ నమ్మకంతో నీ భయాలన్నిటినీ వదిలేసి నీ పని మీద ఫోకస్ పెట్టు. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. మరి ఇంతటి ఆశ్చర్యకరమైన ఆత్మ గురించి విన్నాక అర్జునుడి బాధ పూర్తిగా తగ్గిందా? కృష్ణుడు ముగింపుగా ఏం చెప్పాడో మీకు తెలియాలంటే కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. నేను మీకోసం తర్వాతి వీడియోలో చేసి చూపిస్తాను. జై శ్రీకృష్ణ.